ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మరొక మారు దేవుని పరిశుద్ధ లేఖనాలు మనమందరం కలిసి ధ్యానించటానికి ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చినట్టు మంచి సమయంని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాలంలో ఒక చిన్న తలంపు ఒక వ్యక్తి జీవితం నుండి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన పేరు యెహోషువ. స్థిర నాయకత్వం కలిగిన వాడు. ద కన్సిస్టెంట్ లీడర్షిప్ ఆఫ్ జాషువా. యెహోషువ జీవితంలో ఇలాంటి కార్యం ఎలా సాధ్యపడింది అనేది మనము ఒకమారు చూసే ముందుగా భక్తుడు 19వ శతాబ్దానికి చెందిన అమెరికా దేశపు గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ ఆయన చెప్పిన కొన్ని గంభీరమైన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. Give your life to God. He can do more with it than you can. నీ జీవితాన్ని గనుక నీవు దేవునికి అప్పగిస్తే నీ జీవితంతో నువ్వు చేసే దానికంటే కూడా ఆయన మరి ఎక్కువగా నీ జీవితం ద్వారా కార్యాలు జరిగిస్తాడు. అద్భుతమైన మాట. ఆ తర్వాత ఆయన చెప్పిన అనేక మాటలలో మరొకటి ఏమిటంటే, హీ హూ నీల్స్ ద మోస్ట్ స్టాండ్స్ ద బెస్ట్. ఎవరైతే ఎక్కువగా మోకాటి అనుభవం కలిగి ఉంటారో వారి జీవితంలో ఉన్నతంగా నిలువబడి వారై ఉంటారు. ఆమేన్. ఈ రెండు మాటలు చాలా అద్భుతమైన మాటలు. డిఎల్ మూడీ భక్తుడు చెప్పిన మాటలు. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు, నీకంటే ఎక్కువగా జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు. దేవుని ఎదుట మోకరిల్లు, ఆయన నిన్ను ఉన్నతంగా నిలువ పెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు భక్తుడైన యెహోషువ జీవితము తప్పకుండా దీనికి సరిపడినట్లుగా మనం చూడగలం. యెహోషువ గ్రంథంలో మొత్తము 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 24 అధ్యాయాలను భక్తులు 3 భాగాలుగా విడగొడుతూ ఉన్నారు. మొదటి భాగము మొదటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించుట. రెండవది 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు చూసినప్పుడు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుట. 13వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు చూసినప్పుడు వాగ్దాన దేశమును 12 గోత్రముల వారికి పంచిపెట్టుట, పంపకం. ఈ 3 కార్యాలు యోధుడు, దైవజనుడు, దేవుని దాసుడైన యెహోషువ నాయకత్వంలో జరిగినట్లుగా మనము చూస్తూ ఉంటాం. యెహోషువను గురించి 2 మాటలు ముందుగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును
నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ యవన ప్రాయంలో ఉన్నాడు. దేవుని దాసుడైన మోషేతో కూడా ప్రత్యక్ష గుడారంలోనికి వెళుతూ వస్తూ ఉండేవాడు. మోషే బయటకు వచ్చి ప్రజలకు మరలా దేవుడు చెప్పిందంతా చెప్పి తెలియజేసి గుడారంలోకి వచ్చే వరకు యెహోషువ గుడారంలోనే ఉండేవాడు. ప్రార్థన అనుభవం కలిగిన దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు, దేవుని గుడారములో ఉన్నవాడు. అద్భుతమైన విషయం. ఈ మాట మనం యెహోషువ జీవితానికి ఆరంభ మాటగా తీసుకుంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో యెహోషువ అంటూ ఉన్నాడు, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఆమేన్. మొదటి లేఖనాలలో నిర్గమకాండం 33:11 చూసాము, యవనస్తుడైన యెహోషువ దేవుని గుడారంలో ఉన్నవాడు. ఇప్పుడు మనం వృద్ధాప్యంలో ఉన్న యెహోషువను చూస్తున్నాం. 110 ఏండ్ల వయసులో యెహోషువ దేవుని గుడారంలో ఉండటమే కాదు కానీ తన గుడారంలోనికి దేవునిని ఆహ్వానించిన వాడు. ఎంత అద్భుతం! తానును తన ఇంటి వారందరూ యెహోవాను సేవించువారిగా దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో కనిపెట్టువారు. యవన ప్రాయంలో ప్రభుని హత్తుకున్నాడు. తన వృద్ధాప్యము వరకు, తన జీవితాంతము వరకు ప్రభుని హత్తుకొని జీవించిన వాడు. తాను మాత్రమే కాదు, తన కుటుంబీకులందరూ ప్రభుని హత్తుకున్నవారు. ఆమేన్. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. ప్రియా స్నేహితులారా, ఈ ఉదయ కాలంలో గమనించదాం. దైవ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను గురించి తాను పలికిన ఒక గంభీరమైన మాట. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనంలో యేసయ్య అంటారు, 44, 45 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంది, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ఆమేన్. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని లేఖనాలు మనందరికీ నేర్పిస్తూ ఉన్న ఓ గంభీరమైన సత్యం. నాయకత్వము అనేది అధికారాన్ని చలాయించటానికి ఇవ్వబడింది కాదు. పరిచర్య చేయించుకునేది కాదు. పరిచారము చేయుట ద్వారా నాయకులుగా మెప్పించుట. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ జీవితంలో చూస్తాం. నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దానికి ఓ గొప్ప నిదర్శనంగా సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాలంలో కొన్ని తలంపులు యెహోషువ జీవితం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ నాయకత్వము
ఎలా స్థిరపరచబడింది, స్థిర నాయకత్వాన్ని యెహోషువ ఎలా కలిగి ఉన్నాడు అని అంటే, మొట్టమొదటిగా ఆయనలో ఉన్న నమ్మిక, విశ్వాసము. దేని పట్ల నమ్మిక, విశ్వాసము కలిగి ఉన్నాడండి అని అంటే, తన శక్తి సామర్థ్యాలు కాదు, లోకానుసారమైన విషయాలు కాదు. దేవుని దాసుడైన మోషేతో కూడా తన జీవితం కొనసాగుతూ ఉండగా దేవుని పట్ల కలిగి ఉన్న నమ్మిక, విశ్వాసము. ఒక్కొక్క మెట్టు దేవుని పట్ల విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాడు. అది యెహోషువను నాయకత్వంలో స్థిరపరిచింది. రెండవదిగా చూస్తే యెహోషువ కలిగి ఉన్న విధేయత. ఎవరి పట్ల విధేయత? తన గురువు గారైనా తన నాయకుడైనా మోషే పట్ల కలిగి ఉన్న విధేయత. ఎనీ టైం, ఎనీవేర్, ఎప్పుడైనా ఏదైనా చేయటానికి వెనుక తీయని వాడుగా యెహోషువ ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నవాడు. నాయకుడైన మోషేకు విధేయత చూపినవాడు. నాయకుడు చెప్పిన ప్రతి పనిని నమ్మకంగా జరిగించిన వాడు. రెండవ గంభీరమైన లక్షణం విధేయత కలిగి ఉండట. మూడవది, యెహోషువ స్థిరమైన నాయకత్వం కలిగి ఉండటంలో మూడవ కారణం, మూడవ లక్షణం ఏమిటి అని అంటే, ఆయన కలిగి ఉన్న ధైర్యము, బలము, నిబ్బరమైన మనస్సు. ఏ విషయంలో? తనకు వ్యతిరేకత ఏర్పడినప్పుడు. మనము సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాలు చూచినప్పుడు, వాగ్దాన దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళి వచ్చిన తరువాత 10 మంది మూకుమ్మడిగా వ్యతిరేకమైన రిపోర్ట్ ఇస్తూ ఉంటే యెహోషువతో పాటు కాలేబు, వీరిరువురు ధైర్యముగా దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల ఆయన తప్పక నెరవేరుస్తాడు అని యెహోషువ బలంగా చెప్పినవాడు. ప్రభునందు ప్రియులారా, వ్యతిరేకత ఏర్పడినప్పుడు, మనకు ఆటుపోట్లు ఎదురైనప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది యెహోషువని బట్టి, యెహోషువ ద్వారా మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. ఆ తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే సేవక నాయకత్వము. ఓ చక్కని మాదిరి, మార్గదర్శకత్వం. యెహోషువ ఎక్కడ ఎవరి మీద పెత్తనం చేయలేదు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీదకు వెళ్ళారు. ఏముందులే, తేలిగ్గా పట్టేయగలం అనుకున్నారు, ఓటమిని ఎదుర్కొన్నారు. అక్కడ యెహోషువ నెత్తి మీద దుమ్మి పోసుకుంటూ, ధూళి పోసుకుంటూ, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో అంగలారుస్తూ, ప్రభువా ఎందువలన మాకు ఈ పరిస్థితి వచ్చింది, అయ్యో మేమెందుకు ఇలా ఓటమిని ఎదుర్కొన్నాం. దేవుని సన్నిధిలో యెహోషువ అంగలారుస్తూ ఉన్నాడు. ఎవరిని నిందించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరి మీద కోపపడలేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రజలందరి కొరకు ఆయన తనను తాను తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఐదవదిగా చూసినప్పుడు యెహోషువలో ఉన్న నమ్మకత్వం. ఏ పని అప్పగించినా, అయ్యా మీరు వెళ్ళి వాగ్దాన దేశాన్ని చూసిరండి, చూసి వచ్చారు. యెహోషువ, నేను ఇక్కడ దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తుతాను, నువ్వు క్రిందకి వెళ్ళి అదిగో గిబియోనీయులతో యుద్ధం చేయి, అమాలేకీయులతో యుద్ధం చేయి. యెహోషువ వెళ్ళాడు, యుద్ధం చేశాడు. ఏ పని అప్పగించినా దేవుడు అన్నాడు, యెహోషువ నీవు ఈ ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించాడు.
వాగ్దాన దేశాన్ని మీరు జయించాలి, స్వాధీనం చేసుకోవాలి. జయించారు, స్వాధీనం చేసుకున్నారు. ఈ వాగ్దాన దేశాన్ని 12 గోత్రాల ప్రజలకు పంచిపెట్టాలి. ఎక్కడ ఎలాంటి వలపొచ్చం లేకుండా 12 గోత్రాలకు యెహోషువ వాగ్దాన దేశాన్ని పంచిపెడుతూ ఎంత నమ్మకమైన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఇన్ని కార్యాలు జరిగించిన యెహోషువ, he was ever humble in his life. ఆయన తన జీవితంలో ఎల్లప్పుడూ దీనత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఉన్నతమైన శిఖరాగ్ర అనుభవాలు పొందుకున్నాడు. యెహోషువ గ్రంథం 3-4 అధ్యాయాలు చూస్తే యోర్దాను నది పాయలు చేయబడటం, 6వ అధ్యాయంలో చూస్తే యెరికో పట్టబడటం, 8వ అధ్యాయం చూస్తే హాయి పట్టణమును స్వాధీనం చేసుకునటం, 9వ అధ్యాయంలో గిబియోనీయులు మోసకారుగా మోసపూరితంగా వారితో ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధనకు కట్టుబడిన వాడై ఉన్నాడు. 10వ అధ్యాయంలో గిబియోనీయుల మీద యుద్ధం చేయటానికి 5 దేశాల రాజులు సైన్యాలతో కూడా వచ్చినప్పుడు వారి పక్షాన తానిచ్చిన మాటకు, తాను చేసిన వాగ్దానమునకు కట్టుబడి ఈ 5 దేశాల రాజులతో సైన్యాలతో యుద్ధం చేసి జయించిన వాడు. సూర్యుడా గిబియోనులో ఆగిపో, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగిపో ప్రార్థించాడు. సూర్య చంద్రుడు ఆగిపోయారు, గొప్ప జయాన్ని పొందుకున్నాడు. బట్ స్టిల్ హీ వాజ్ సో హంబల్. ఎంత గొప్ప జయాన్ని పొందుకున్నా యెహోషువ తన జీవితంలో అదే మనం చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో గంభీరమైన మాటలు యెహోషువ పలుకుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో 14వ వచనంలో చూస్తాము. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని యెహోషువ తన జీవితం అంతటా చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని కార్యాలకు మూలము దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు అందించిన సహాయము, దేవుడు నడిపించిన మార్గము అంటూ యెహోషువ తన వృద్ధాప్యంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాట్ ఏ హంబుల్ మ్యాన్ హీ వాజ్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభు నిన్ను ఉన్నతంగా నిలబెట్టినప్పుడు నీలో ఒకవేళ విధేయత అనేది లేక దీనత్వం అనేది నీవు ప్రక్కన పెట్టేసి ఒకడు మనసులో గర్వించిన వ్యక్తిగా, అతిశయపడిన వ్యక్తిగా నీవు ఉంటున్నట్లయితే ఈ ఉదయకాలంలో ఒక స్థిరమైన కన్సిస్టెన్సీ, నీ విశ్వాసంలో కన్సిస్టెన్సీ ఉండాలి, నీ జీవితంలో కన్సిస్టెన్సీ ఉండాలి, నీ నాయకత్వంలో కన్సిస్టెన్సీ ఉండాలి, నీ మాదిరత్వంలో మాదిరి చూపటంలో కన్సిస్టెన్సీ ఉండాలి. అట్టి దీనత్వాన్ని నీ జీవితంలో కలిగి ఉంటే ప్రభు నిన్ను అనేకులకు రోల్ మోడల్గా నిలిపివాడయ్యున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు.
ఈ ఉదయకాలంలో మరొకసారి అయా మా ఆత్మీయ జీవితాలలో మేము ఏ రీతిగా ముందుకు సాగాలి, మేము క్రమముగా నేను ఎల్లప్పుడూ దీనత్వం కలిగి నీ కృపలో నీ సన్నిధిలో ఎలా ఎదగాలో నీ భక్తుడు మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ జీవితం ద్వారా మీరు నాకు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. దీవించండి అయ్యా. అట్టి నాయకత్వంలో మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి. మేము అధికారం కలిగిన వారంగా కాక సేవకు గుణం, పరిచర్య గుణం కలిగిన వారమై, దీనత్వం కలిగిన వారమై, అణకువ కలిగిన వారమై, నీ అడుగుజాడలలో నీ మాట చొప్పున ముందుకు సాగుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని ఈ నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం ఆయన మాటలు వింటూ ఆయన లేఖనాలు పఠిస్తూ ధ్యానిస్తూ ఉన్న మనకు, ఆయన అడుగుజాడల్లో దీనులై నడుచున్న ఆయన బిడ్డలకి ఎల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.